హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు చేపట్టనున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. రేపు రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. ప్రైవేటు స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూల్ బస్సులు రోడ్డెక్కితే వాహనాలు సీజ్తో పాటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులని ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాల పట్ల ఇటు రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా ఎవరైతే రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడుపుతున్నారు వాటిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటి వరకు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఎన్ని బస్సులకు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తీసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా రేపటి నుంచి స్కూల్ బస్సుల పైన మీరు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబోతున్నారు కదా, ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అంటే ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాళ్ళకి ఏం చెప్తారు? ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్ కానీ కాలేజ్ బస్ కానీ తిరిగితే సీజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చి వెరిఫై చేస్తేనే అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఫైన్ కట్టి రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇంకేమైనా నిబంధనలు అంటే డ్రైవర్ 60 years ఏజ్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే ఆయన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కానీ డ్రైవింగ్ చేస్తున్నా కానీ అప్పుడు మేనేజ్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాడికి నోటీస్ ఇస్తాం. సార్ ముఖ్యంగా గత సంవత్సరం చూసాం చాలా బస్సులు అంటే మీరు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కూడా స్కూల్ యాజమాన్యాలు వాటి పట్టించుకోకుండా విరుద్ధంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులతో తిప్పుతున్నారు. ఈ సంవత్సరం ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే మీరు చెప్పినట్లు సాధారణంగా ఈ ఫిట్నెస్ లేకుండా కానీ ఈ రికటీ స్కూల్ బస్సులు కానీ ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఉంటాయి. హైదరాబాద్ జిల్లాలో జనరల్గా నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. చెక్ చేస్తాం రేపటి నుంచి. సో ఒక 2-3 daysలో క్లారిటీ వస్తుంది. రూరల్ ఏరియాస్లో అక్కడ కొంచెం మంచి స్కూల్స్ అంటే లైక్ వెల్ మెయింటైన్డ్ స్కూల్ లేకపోయినా కానీ అలాంటి వాటిలో కొంచెం కండిషన్ లేని బస్సెస్ కానీ రికెటివ్ బస్సెస్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో జనరల్గా నేను ఇప్పటివరకు అయితే చేసిన బస్సులన్నీ చెక్ చేసిన బస్సులన్నీ కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. లేకపోతే మేము కంపల్సరీ ఎన్ష్యూర్ చేస్తున్నాం అందుకని. ఓకే సార్. అంటే సెంట్రల్ జోన్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయి? వాటిలో ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందిన బస్సులు ఎన్ని ఉండొచ్చు? యాక్చువల్గా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ మొత్తం కలిపితే సుమారు ఒక 14,000 నుంచి 15,000 వరకు బస్సులు ఉంటాయి. వీటన్నిటి కలిసి ఇంకొక దాదాపు ఒక 2,500 వరకు ఇంకా బస్సులు ఫిట్నెస్ కాలేదు ఈ హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్, జిహెచ్ఎంసీ పరిధిలో. సో వీళ్ళు ఏంటంటే కొన్ని వెరిఫై చేస్తే కొన్ని ఇంకా రిపేర్లో ఉన్నాయి, ఆపుకున్నారు. సో అవి రిపేర్ చేసుకున్న తర్వాత రోడ్డు మీద తీసుకొస్తారు. ఇన్ కేస్ రిపేర్ చేయకుండా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మనం సీజ్ చేస్తాము. సో మిగతా కూడా అందరూ ఇన్స్పెక్టర్లు కమ్యూనికేట్ చేసి ఆ ఇన్స్పెక్టర్లు వాళ్ళు రిపోర్ట్ తీసుకుని వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు చెప్పినట్టు ఈ నిబంధనల్ని పక్కా వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు స్కూల్ బస్సులో కావచ్చు డ్రైవరు ముఖ్యంగా పరిమితికి మించి తీసుకెళ్తుంటారు. దాంతోపాటు ఆటో రిక్షాలు కూడా, వ్యాన్లు కూడా చూస్తుంటాము. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆటో రిక్షాలు, వ్యాన్లు ఎట్టి పరిస్థితుల్లో సీటింగ్ కెపాసిటీ కంటే మించిపోయకూడదు. అంటే ఆటో రిక్షాలు అయితే 3+1 సీటింగ్ కెపాసిటీ కాబట్టి 6 పిల్లలు అలా చేస్తాం. అంతకంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ వాటి కేసులు వేస్తాము. ఓవర్లోడ్ కానీ లేదా పర్మిట్ వైలేషన్ కానీ వాటి మీద సీజ్ కూడా చేయొచ్చు. సిమిలర్గా వ్యాన్లో కూడా సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. సో ఇలాంటివి చేస్తే మేము ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. సార్ ఇప్పటికే డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆర్సీ ఇట్లాంటి డాక్యుమెంట్స్తో పాటు ముఖ్యంగా ఒకసారి సీజ్ అయిన వెహికల్ కావచ్చు ఆ డ్రైవర్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది? సీజ్ చేస్తే మామూలుగా వాళ్ళు ఫైన్స్ అన్ని కడితే రిలీజ్ చేస్తాం. మేజర్ వైలేషన్స్ ఉన్నా కానీ ఫైన్స్ కడతారు, కాంపౌండబుల్ అన్ని అఫెన్సెస్. డ్రైవర్ విషయాలు ఉంటే డ్రైవర్ రికమెండ్ చేసేస్తాం, కొత్త డ్రైవర్ పెట్టుకోమని చెప్తాం. సార్ ముఖ్యంగా ఇటు స్కూల్ బస్సులు కావచ్చు, యాజమాన్యాలు స్కూల్ బస్సులలో ముఖ్యంగా అటెండర్స్ పెట్టాలని కూడా అంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, యాజమాన్యాలకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ అంటే చర్యలు ఫాలో అవ్వాలి? యాక్చువల్గా ఈ పేరెంట్స్ కమిటీస్, స్కూల్ మేనేజ్మెంట్స్ మీటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సో ఆ జరిగినప్పుడు మా ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళమని చెప్తున్నాం. వెళ్ళి ఈ అటెండర్ విషయాలు కానీ, ఈ రూల్స్ కానీ, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అన్ని సెన్సిటైజ్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. రేపటి నుంచి ఎన్ని రోజుల పాటు ఈ ఫిట్నెస్ చర్యలపైన మీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉంది? రేపటి నుంచి 30వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 15 days పైన స్పెషల్ డ్రైవ్ ఉంటుంది స్కూల్ బస్సెస్ మీద. స్కూల్ బస్సు, కాలేజీ బస్సులు ఏమైనా అవి కూడా తిరిగితే చూడొచ్చు. రేపటి నుంచి అయితే స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యాన్లు కావచ్చు, ఆటో రిక్షాలు ఏవైతే స్కూల్ బస్సులు నడుపుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీఏ నిబంధనలకు తగ్గట్టుగా అన్ని రకాల డాక్యుమెంట్స్ కావచ్చు, విద్యార్థుల సేఫ్టీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇటు యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఫాలో అవ్వాలని కూడా చెప్తున్నారు. ఇది స్కూల్ బస్సుల ఫిట్నెస్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.